మనం ఇప్పుడు అప్ హిల్ టెస్ట్ అయితే చేద్దాం. ఇక మన వెనకాల కనిపిస్తుంది కదా విజయవాడ ఇంద్రకీలాద్రి రాజగోపురం. మనం ఇప్పుడు రాజగోపురం దగ్గర ఉన్నాం కరెక్ట్గా. సో మీరు చూస్తున్నారుగా ఇదే ఇంద్రకీలాద్రి కొండ. ప్రజెంట్ వరలక్ష్మి రథం కాబట్టి పైకి వెహికల్స్ని అయితే పంపించట్లేదు. మనం ఆటో హోల్డ్లో పెట్టాం, స్మార్ట్ ఈకోలో ఉంది. మనం సింగిల్ పర్సన్గానే ట్రావెల్ చేస్తున్నాం. సో ఈ ఇంద్రకీలాద్రి కొండ స్మార్ట్ ఈకోలో 1 పర్సన్ని లాగుతుందా లేదా టెస్ట్ అయితే చేద్దాం. అదిగో ప్రజెంట్ పైకి వెళ్తున్నాం. టాప్ స్పీడ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ 19 కానీ 20 కానీ అందుకుంది. ఇక్కడ కనిపించే టర్నింగ్ మాత్రం చాలా హెవీగా ఉంటుంది. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు. చాలా అప్ ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది ఈ టర్నింగ్ మాత్రం. ఇంజన్ బండ్లైనా స్లోగా ఎక్కాల్సిందే. సో ఆ టర్నింగ్ కూడా దాటుకుని 22 అయితే అందుకుంది టాప్ స్పీడ్. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈవీ వెహికల్స్ వాడుతున్నారో మీరు ఆ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు విజయవాడ వ్లాగ్ కావాలంటే కనుక ఒకసారి కింద కామెంట్ చేయండి. నేను విజయవాడ వ్లాగ్ మొత్తం అయితే చూపిస్తాను. టాప్ స్పీడ్ 23, 26 దాకా టాప్ స్పీడ్ రీచ్ అయింది. పర్లేదు, ఒక పర్సన్ని 26 దాకా టాప్ స్పీడ్ రీచ్ అయిందంటే బెటరే. ఈవీ వెహికల్స్ ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా స్మార్ట్ ఈకోలో 26. యా బెటర్. 1 పర్సన్ని 26 మీద టాప్ స్పీడ్ తీసుకొచ్చింది ఈకో మోడ్లో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఈవీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు విజయవాడ వ్లాగ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.